అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 4వ శ్లోకం నేర్చుకుందాం. అదేవిధంగా ఒక చిన్న నీతి కథ కూడా తెలుసుకుందాం. ముందుగా శ్లోకం వివరిస్తాను. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. మరొక్కసారి చెప్తాను. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అలాగే ఇప్పుడు కథ తెలుసుకుందాము. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు గాలిపటాన్ని ఎగరేస్తూ ఉన్నాడంటండి. ఆ గాలిపటం అనుకుందంట, ఈ పిల్లవాడు నన్ను దారంతో కట్టేయడం వల్లే నేను పైకి ఎగరలేకపోతున్నాను, లేదంటే కనుక నేను ఇంకా స్వేచ్ఛగా ఇంకా పైకి ఎగిరేదాన్ని అనుకుందంటండి. అలాగే కొంతసేపటికి గాలి వల్ల ఆ గారం అనేది తెగిపోయిందంట. అప్పుడు ఆ గాలిపటం బాగా పైకి ఎగిరిందంటండి. బట్ కొంతసేపటికి ఏమైందంటే కనుక అది నియంత్రణ అనేది కోల్పోయి కింద పడిపోయిందంట. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక మన జీవితం కూడా అంతేనండి. క్రమశిక్షణతో మనం జీవించామంటే కనుక ఉన్నత శిఖరాల్ని చేరుకుంటాము, లేదంటే కనుక ఆ గాలిపటం విధంగానే పతనమైపోతాము. ఈ కథలో దారమే క్రమశిక్షణ. అందరూ క్రమశిక్షణ అనేది స్వేచ్ఛకి శత్రువు అనుకుంటారు, కానీ అదే నిజమైన స్వేచ్ఛకి పునాదినిస్తుంది. అలాగే ఎవరికి విజయం అనేది ఒక్క రోజులో రాదు, వారు ప్రతిరోజు పాటించే క్రమశిక్షణ ఫలితమే వారి యొక్క విజయం. ఇదండి ఈరోజు కథ, అలాగే కథలోని నీతి. హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథపై మీ అభిప్రాయాన్ని నాకు ఒక చిన్న కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు భగవద్గీతలోని శ్లోకంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను కమెంట్లో అడగండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. అలాగే ఇలాంటి మంచి మాటల కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.